నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. అర్ధగంటలో 40 నిమిషాల్లో ఏం ప్రసంగం చేయాలో కూడా నాకు ఆలోచన రావట్లేదు. దేవునికి స్తోత్రం. సరే, వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు దేవుని కార్యాలు మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఈ సమయంలో మన యొక్క ధ్యానార్థమై యోహాను సువార్త దయచేసి 6వ అధ్యాయము 31వ వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 31వ వాక్య భాగము చదువుకుందాం. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. చాలు. మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. నేను చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ దేవ, మిమ్మల్ని గణపరుస్తున్నాను. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడని మాకు తెలియజేశారు. వాక్యమై ఉన్న మా ప్రభువా, మేము మిమ్మల్ని ధ్యానించబోతున్నాం, మీ క్రియలు ధ్యానించబోతున్నాం, మీ కార్యాలు ధ్యానించబోతున్నాం. మీ ప్రజలందరినీ దర్శించండి. ఎంతవరకు ఈ కూటమును భారమెత్తి కార్యకారి గుండా నడిపించారు. పాటలు, ఆరాధన, ప్రతి కార్యమును బట్టి స్తోత్రం. మీ బిడ్డలెంతో ప్రయాసతో నాయన ప్రతికూల పరిస్థితులలో కూడా ఈ 3 దినాలు ఈ మీటింగ్స్, ఈ సభలను ఏర్పాటు చేయుటకు కృప చూపిన దేవుడు, ఈ చివరి రాత్రి ఒక అద్భుతము చేయండి. ఈ చివరి రాత్రి ప్రభువా, ఇంతవరకు నడిపించినందును బట్టి స్తోత్రం. మీ వాక్యమును ధ్యానించబోతున్నాము స్వామి. కూడి వచ్చిన మీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి, మీ ఆలోచన బయలుపరచండి. కొంత సమయము మీ కార్యాలను మేము తెలుసుకుని మాకు అవసరమైనటువంటి మీ ప్రకటన పొంది ముందుకు సాగుటూ కృప అనుగ్రహించు. బిడ్డలందరికీ వినగల చెవి, గ్రహించే మనసు ప్రతి వారి హృదయమును తెరవమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఏమైనా ఎంత మాత్రమైనా నేను చదివిన భాగాన్ని పూర్తి చేయించలేను. వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు కొన్ని మాటలు చెప్తాను. దేవుని స్తోత్రం. మరి పెద్దపల్లివేరు నుండి, అలాగనే వెల్లటూరు, ఇంకా ఇక్కడ సొంత గ్రామంలో నుండి మనకు పరిచయస్తులైన విశ్వాసులు వచ్చారు. పెద్దపల్లివేరు పాస్టమ్ గారు, బాబు, వాళ్ళ సంఘస్థులు, సంఘ పెద్దలు కూడా వచ్చారు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితము మన ఆసియా ఖండంలో పశ్చిమ భాగముగా పాలస్తీనా ప్రాంతంలో, చిన్న ఆసియాలో యేసు ప్రభు పుట్టి పెరిగి 30 సంవత్సరాల వరకు మరుగ్గా ఉండి 30వ ఏట యేసు ప్రభు వారు బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొంది 40 దినములు ఉపవాసం ఉండి యూదయ అరణ్యములో ఉపవాస ప్రార్థన ప్రారంభించి 40 దినాలు ఉపవాస ప్రార్థన ముగించిన మరుసటి దినము నుండి గలిలయ అనే సముద్రము దగ్గర చేపలు పట్టే వారి మధ్యలో సువార్తను ప్రారంభించి, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపిస్తుంది, మీరు మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనము నుండి ప్రభు సువార్తను ప్రారంభించి సువార్త ప్రకటించడం ఆరంభించారు. 3.5 సంవత్సరాల కాలము యేసు ప్రభువారు యెరూషలేము ప్రాంతమంతా, పాలస్తీనా ప్రాంతంలో అనేక స్థలాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ, దేవుని రాజ్యమును బోధిస్తూ, పిలువబడిన వారి స్థలాలకు వెళ్ళి అనేక కార్యాలు చేసి స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యములు జరిగిస్తూ చనిపోయిన వారిని సహితము బ్రతికిస్తున్నాడు. ఆ దినాల్లో 12 గోత్రముల వారు 8
తెగలవారు 4 గుంపులు ప్రజలు యేసు ప్రభువుని వెంబడించుట ప్రారంభించారు. ఆ దినాల్లో యూదా అనేటువంటి మతము పాలస్తీనా ప్రాంతంలో చోటు చేసుకుని మతపరమైనటువంటి సిద్ధాంతమును వారు పాటిస్తూ మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని 10 ఆజ్ఞలను వారు అనుకరణలో ఉంచి వాటిని అనుసరిస్తూ నడిపించబడుతూ ఉన్నారు. ఆ దినాల్లో యేసు ప్రభువారు ఒక ప్రత్యేకమైనటువంటి నవనూతనమైన సువార్త ప్రారంభించారు. ఈ సువార్తను గూర్చి బైబిల్ గ్రంథం ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు 66 పుస్తకాల్లో 42 మంది వ్యాఖ్యానకర్తల యొక్క వ్యాఖ్యానములో ఈ 7 విధములైన సువార్తలను గూర్చి యేసు ప్రభువారు పరిశుద్ధ గ్రంథమందు తెలియచేయుట మనము చూడగలం. సువార్త అంటే దేవుడేనని గలతీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడింది. సువార్తకు లోబడిన వాడు దేవునికి లోబడిన వాడు అని కూడా వ్రాయబడింది. ఇలాగూ ప్రభు సువార్త చేస్తున్న దినాల్లో 4 గుంపులు ప్రజలు, 8 తెగల వారు, 12 గోత్రముల వారి యొక్క మధ్య అనేక మంది ప్రజలు ప్రభువును వెంబడిస్తూ వచ్చిన వారిలో 2 విధములైన స్వభావములు కలిగిన వారు ప్రభువును వెంబడించారు. ఒక స్వభావము యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యముల కొరకు. మరొక స్వభావము ఆయన ఆహారం పెడుతున్నప్పుడు రొట్టెలు, చేపలు ఆయన భుజించుటకు వారికి ఇస్తున్నప్పుడు ఆహారము నిమిత్తము. అదేవిధంగా ఒక స్వభావము కలిగిన వారు యేసు ప్రభువును ప్రేమించి, దేవుని ప్రేమించి, ఆయన మాటలను సువార్తను ప్రేమించి ప్రభువును వెంబడిస్తున్న జనులుగా వాక్యములో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఇలాంటి సందర్భంలో యేసు ప్రభు పరోక్షంగా ఉపమాన రీతిగా గుర్తులుగా ప్రారంభించినటువంటి ఆయన మాటలు ప్రత్యక్షపరచబడి క్రియారూపంగా ప్రజల జీవితంలో నెరవేర్చబడిన సందర్భాలు దేవుని వాక్యములో మనం చూడగలుగుతాం. ప్రియులారా, సందర్భంలోనే ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు వారిని గూర్చి వ్రాయబడి ఉంటుంది. యోహాను గారు తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయంలో కానాలో జరిగిన వివాహమును గూర్చిన వృత్తాంతము, అక్కడ సూచక్రియను గూర్చి వ్రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయంలో యూదుల అధికారి, ఇశ్రాయేలు బోధకుడైన నికోదేము యొక్క మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ నికోదేము మధ్య ప్రకటింపబడిన సంపూర్ణత 3వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంచుమించుగా సమరయ పట్టణమునకు మైలు దూరములోనున్నటువంటి సుకారను గ్రామములో సమరయ స్త్రీ యొక్క రక్షణ, ఆమె వెళ్ళి సమరయుల మధ్య ప్రకటించిన సువార్తను మనం చూస్తాం. 5వ అధ్యాయంలో బెతస్దా కోనేరు మధ్య జరిగిన అద్భుతాలు, 38 ఏండ్ల రోగి యొక్క స్వస్థత, అలాగున ప్రారంభమైన ఆ 38 సంవత్సరాలు రోగి యొక్క కొంతకాలము దాచబడుట, అటు తరువాత మరలా సాక్షి జీవితము, ఈ 5వ అధ్యాయం అంతటిలో మనం చూడగలుగుతాం. 6వ అధ్యాయములోనికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు తినుచున్న ఆహారమును గూర్చి 5 రొట్టెలు 2 చేపలు అనే కొన్ని ప్రత్యక్షతలు, వివరణలను ప్రభువారి మధ్య తెలియచేస్తూ వస్తున్న సందర్భం 6వ అధ్యాయంలో వ్రాయబడింది. యేసు ప్రభువు వారి మధ్య ఆహారమును గూర్చి బోధిస్తున్నప్పుడు ప్రభువును వెంబడిస్తున్నటువంటి సమూహములో ప్రాముఖ్యమైన ఆయన శిష్యులు ప్రభువుతో చెప్తున్నారు, అయ్యా, మన పితరులు ఈ అరణ్యములో వారు మన్నాను భుజించారు కదా అని ప్రభువుకు వారు తెలియజేస్తున్నారు. ఈ వాక్యములో శిష్యులు యేసు ప్రభువారికి పితరులైనటువంటి హెబ్రీలు, యూదులు భుజించినటువంటి ఆహారమును గూర్చి ప్రభువునకు తెలియచేసినటువంటి సందర్భం ఇక్కడ వాక్యములో మనం చూడగలం. ఆ మాటలను చెప్తూ మన పితరులు
అరణ్యములో మన్నాను భుజించిరి అని చెప్తున్నాడు. మన్నాను భుజించిరి. దేవుని స్తోత్రం. మన్నా అనే పదము నిర్గమాకాండము నుండి మనకు కనబడుతుంది. నిర్గమాకాండము 16వ అధ్యాయములో ప్రారంభమై ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం తరువాత 22వ అధ్యాయముతో మన్నాను గూర్చి ముగించబడింది. మన్నా అనే పదము పరిశుద్ధ గ్రంథములో 70 పర్యాయములు వ్రాయబడింది, 70 సార్లు సంబోధించబడింది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. నేను సంక్షిప్తంగా కొన్ని మాటలే చెప్తాను, లోతుగా వెళ్ళలేనేమో, సమయం లేదు కాబట్టి కొంచెం క్లుప్తంగానే మనము ధ్యానించుకుందాం. ఈ మన్నాను గూర్చి పలు సందర్భాల్లో ఇశ్రాయేలీలు లేక యేసు ప్రభును వెంబడించిన శిష్యులు కూడా చెప్తూ వచ్చారు. ప్రభువు ఈ మన్నాను ఉద్దేశించి 41, 42 వచ్చిన భాగాల్లోకి వచ్చిన తర్వాత, మీ పితరులందరూ అరణ్యములో మన్నాను తినినను వారు చనిపోయారు, మరణించారు అని ప్రభువు చెప్పిన సందర్భాలు కూడా మనము చూస్తున్నాం. దాదాపు ఇక్కడున్న వారికి అందరికీ మన్నాను గూర్చి తెలుసు కాబట్టి నేను ముందుకు దానిని తీసుకుని రాలేను, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి. ఇశ్రాయేలీలు 450 సంవత్సరాల కాలము 75 మందితో ఐగుప్తు దేశమునకు వెళ్ళారు. 75 మంది ఐగుప్తు దేశమునకు వెళ్ళి 6 లక్షల కాల్బలమయ్యారు. టోటల్గా 40 లక్షల జనాంగమని భక్తుల యొక్క అంచనా. 40 లక్షల జనాంగము 10 విధములైన అద్భుతములను ఐగుప్తు దేశములో వారు చూశారు. 14 తరాల వరకు 3 రాజులు ఐగుప్తు దేశమును ఏలుతున్న సమయంలో ఇంచుమించుగా 6 లక్షల కాల్బలము వరకు విస్తరించిన ఇశ్రాయేలు మధ్య యోసేపును ఎరుగినటువంటి ఒక రాజు ఐగుప్తు దేశమును ఏలడానికి వచ్చినప్పుడు ఆ ఇశ్రాయేలులందరూ చూచి రాజు స్తన్మయము చెంది భయపడి, వీరెవరు, వీరందరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చిన వారని ప్రశ్నించారు. వారు సమాధానం చెప్పారు, వీరు హెబ్రీలు, వీరందరూ ఒకే తండ్రి యొక్క సంతతి వారు, వీరు గోషేను ప్రదేశమందు నివాసం ఉంటున్నారు. 14 తరములు గడిచిపోయింది, 450 సంవత్సరాల కాలమైందని చెప్తే, వారిని చూడగానే ఫరోకి వారి యందు ద్వేషము, అసూయ పుట్టి ఇశ్రాయేలీలలోనే ప్రత్యేకముగా మంత్రసానులను పిలిచి, ఇశ్రాయేలీ స్త్రీలు, హెబ్రీ స్త్రీలు మగబిడ్డకు జన్మనిస్తే వానిని నైలు నదిలో పడవేసి చంపేయండి, ఆడపిల్లకు జన్మనిస్తే బ్రతకనివ్వండి అని ఒక ఆజ్ఞ జారీ చేసినట్టుగా నిర్గమాకాండములో చూస్తాం. 2 మంత్రసానులు అక్కడ ఉన్నారు. వారిద్దరూ దేవునికి భయపడి హెబ్రీ స్త్రీలు కాన్పు పీటల మీద కాన్పైనప్పుడు మగబిడ్డలు పుట్టగా వారిని బ్రతకనిచ్చారు. అలాగున ఇశ్రాయేలులందరూ ఐగుప్తు దేశంలో విస్తరించి అభివృద్ధి పొందిన తర్వాత ప్రియులారా, చూడటానికి ఇసుక రేణుల వలె విస్తరించిన వారుగా మహా అభివృద్ధి కోణంలో ఉన్నారు. మన దేశంలో వీరు అభివృద్ధి అయితే వీరికి మనం పన్ను కట్టవలసిన వారం అవుతాం. వలస వచ్చిన వారు అధికారులుగాను యజమానులుగా మార్చబడతారని ఫరో ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ సమయంలో వారు తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రములు లేని వారిగా అనేక విధములైన శ్రమలను పడుతూ ఇబ్బందులు పడుతున్నారు, కష్టములు అనుభవిస్తున్నారు. వస్త్రం యొక్క స్వతంత్రత లేదు, ఆహారం స్వతంత్రత లేదు. గర్భిణీ స్త్రీ మొదలుకుని పసిబిడ్డ తల్లి వరకు అందరూ ఎట్టి చాకిరి చేస్తూ నలిగిపోతున్నారు. 3వ అధ్యాయం 7వ వచనం నిర్గమాకాండంలో వారు తట్టుకోలేక దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెట్టినప్పుడు అప్పటికే మోషే
ఐగుప్తు దేశంలో ఫరో ఇంట 40 సంవత్సరాలు పెరిగి ఐగుప్తుని చంపి ఇసుకలో పాతిపెట్టి అక్కడ నుండి మిద్యాను దేశమునకు పారిపోయి మిద్యాను దేశంలో ఇంచుమించుగా 40 సంవత్సరాల కాలముండి మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రు అనేటువంటి ఒక మిద్యాను యాజకుని యొక్క గొర్రెల మందను మేపుటకు ప్రియులారా ఆ మందను కాస్తూ ఇత్రు పెద్ద కుమార్తెను పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడ నివసిస్తుండగా ఐగుప్తు దేశమునకును కానాను దేశమునకును మధ్యలో ఇంచుమించుగా మిద్యాను ప్రాంతంలోనే దేవుని స్తోత్రం ఆ మందును మేపుచు సంచరిస్తున్న సమయంలో 3వ అధ్యాయం 1వ వచనం నిర్గమాకాండములో ఒక పర్వతము పైన పొదలలో ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో అగ్ని మండుచుండగా పొద కాలిపోలేదు, అగ్ని మండుతున్న వింతను చూద్దామని మోషే కొండను సమీపిస్తుండగా దేవుని స్వరము ఆ పొదలో నుండి మాట్లాడిన సందర్భం మనం చూడవచ్చు. నేనే అని ప్రభు చెప్తూ అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను, నేను ఐగుప్తు దేశమునకు నేను పంపుచున్నాను, అక్కడ నా ప్రజలు పడుతున్న బాధ, శ్రమ, చెర, కష్టము, నష్టం, వారి దుఃఖము, కన్నీరు నేను చూశాను, బాధగా ఉంది, వారిని విడిపించడానికి దిగి వచ్చాను. 7వ వచనములు అంటున్నాడు, వారిని విడిపించి కనానీయులకును ఇవీలకును పెరిజ్జీయులకును నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని తోడుకుని వెళ్ళటానికి వచ్చాను, దయచేసి నీవు ఐగుప్తుకు వెళ్ళమని మోషేతో చెప్పిన సందర్భం. సరే, మోషే అక్కడ కొన్ని సాకులు చెప్పాడు. దేవునికి మోషేకును మధ్యలో జరిగిన ఒడంబడికలో నిబంధనను బట్టి దేవుడు మోషేను ఐగుప్తుకు పంపించి ఐగుప్తులో ఫరో ఎదుట 10 అద్భుతాలు చేసి అక్కడ నుండి ఐగుప్తు దేశంలోని ప్రియుల రామ్సెస్ అనే ప్రాంతము నుండి 6 లక్షల కాల్బలం 40 లక్షల జనాంగమును అక్కడ నుండి తోడుకుని వచ్చినట్లుగా వాక్యం చెప్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, కొంచెం హుషారుగా చెప్పాలి. దేవుని బిడ్డలారా, జనవరి మాసంలో 14వ తేదీన ఇశ్రాయేలులందరూ కూడా దేవునికి స్తోత్రం ఆ రాత్రి ఐగుప్తు దేశంలోని రామ్సెస్లో నుండి బయలుదేరి వారు ఏదోము దేశమును చుట్టుకుని వారు నివాస స్థలములను విడిచి ఎర్ర సముద్రం మార్గము గుండా ప్రయాణమును ప్రారంభించినట్లు నిర్గమాకాండము 12వ అధ్యాయములో, సంఖ్యాకాండం 33వ అధ్యాయములో వాటి వివరణ అంతా కూడా మనకు అర్థమవుతుంది. అక్కడ నుండి ప్రజలు మారాకొచ్చి మారా నుండి ఎర్ర సముద్రం దాటి ఎర్ర సముద్రము నుండి సుక్కోతుకును, సుక్కోతు నుండి ఎలీమునకును, ఎలీము నుండి యాతామునకును, యాతాము నుండి ప్రియులారా దైవ సన్నిధిలో సీనుకును, సీను నుండి సేనాయి అనే ప్రాంతాలకు వారు సంచరిస్తూ నడుచుకుంటూ వెళుతున్నారు. వారి ప్రయాణము కానాను దేశమునకు 40 రోజుల్లో వెళ్ళిపోవాలి. 40 దినాల్లో కనానుకు వెళ్ళవలసినటువంటి ప్రజలు 40 సంవత్సరాల కాలము వారు ప్రయాణం చేశారు. 40 రోజుల్లోనే కానానుకు చేరాలి. 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు. కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి అవిధేయత, బలహీనత, అతిక్రమము, వారు దేవుని సన్నిధిని ఉల్లంఘించినటువంటి ప్రియులారా వారి యొక్క వ్యతిరేకతలను దైవ సన్నిధిలో 40 సంవత్సరాల కాలము వారు మార్గమందు ఆయాసపడి ప్రయాసపడి 6 లక్షల కాల్బలము 40 లక్షల జనాంగం బయలుదేరి వచ్చిన చివరికి కనాను చేరుటకు ఇద్దరు వ్యక్తులుగా వెళ్ళిన సందర్భం వాక్యములు మనం చూస్తాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వీరు అరణ్యములో ప్రయాణం చేస్తున్న దినాల్లో వాగ్దానం ప్రకారంగా నడిపించబడ్డారు. వాగ్దాన ప్రకారము తీసుకుని రాబడ్డారు. వాగ్దాన ప్రకారము నడిపించబడ్డారు. ప్రియులారా 40 సంవత్సరాలు ప్రయాణములో, యాత్రలో వారి యొక్క ప్రయాణము కొనసాగించబడుచున్న దినాల్లో వారు తినడానికి దేవుడు వారి కొరకు ఆహారమును ముందుగానే సిద్ధపరిచినటువంటి దేవుడు. ముందుగానే ఆహారమును సిద్ధపరిచాడు. చూడండి, సృష్టిని దేవుడు 5 దినాలు చేశాడు. 5 దినాలు సృష్టిలో సమస్తమును దేవుడు కలుగుచేసి 6వ దినమందు దేవుడు మానవుని పుట్టించాడు. 6వ రోజున మానవుని చేసి 7వ దినమున ఏ పని చేయకుండా ఇది విశ్రాంతి దినమని విశ్రమించి ఆయన ఏ పని చేయలేదని వాక్యం చెప్తుంది. 5 దినాలు సృష్టిని ఎందుకు చేశాడు? 6వ రోజున మానవుని ఎందుకు చేశాడు దేవుడు అంటే,
ప్రియులారా, 5 దినాలు చేయబడిన సృష్టిలోనే వింతైన కార్యాలు, సృష్టిలోనే విడ్డూరమైన కార్యాలు, సృష్టిలోనే ఘనమైన కార్యాలు, సృష్టిలో ఉన్న సమస్త సదుపాయం ఇదంతా 5 దినాలు దేవుడు చేసి, ఈ 5 దినాలు 6వ దినమున చేయబడిన మానవుని కొరకు అవసరమైన అవసరత అంతటిని ఈ 5 దినాలు చేయబడిన సృష్టిలో దేవుడుంచినట్లుగా మనం చూస్తున్నాం. అలాగున 5 దినాలు దేవుడు చేసిన సమస్తమైన అన్ని కార్యములను మానవుడు 6వ దినమున చేయబడి అనుభవించడానికి దేవుడు చేశాడు. మానవుని దేవుని కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగనే 6 లక్షల కాల్బలమైన ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలారా దైవ సన్నిధిలో దేవుని కొరకు నియమింపబడ్డారు. దేవుడు వారి కొరకు సమస్త విధములైనటువంటి అన్ని వసవర్తులను, అన్ని సదుపాయములను, సమస్తమును దేవుడు కలుగు చేసిన సందర్భం దేవుని వాక్యములు మనం చూడగలం. ప్రజలు ఇంచుమించుగా కాదేశు ప్రాంతానికి వచ్చినప్పుడు నీళ్లు లేవు, కాదేశు ప్రాంతములో ఆహారము లేదు, పూరేడు పక్షులు కావాలని కోరారు. దేవుడు వారికి పూరేడు పక్షులను పంపించాడు. వాటిని కూడా ప్రియులారా వారు తిన్నారు. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆహారము కొరకు వారు పొయ్యి రాజు పెట్టి వంట చేసుకోకుండా, వారు ఏ విధమైనటువంటి భోజన పదార్థాలు సిద్ధపరచుకోకుండా దేవుడు వారి ప్రయాణము కొరకు అవసరమైనటువంటి శ్రేష్టమైన ఆహారమును దేవుడు వారి కొరకు అనుగ్రహించాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ ఆహారమే ప్రియులారా ప్రజలు ఇశ్రాయేలీలు భుజించినటువంటి ఆహారము. ఈ ఆహారమే మన్నా అని జనులే పేరు పెట్టారు. మన్నా అనే పదము ఎవరు పెట్టారు చూడండి. ఎవరు పెట్టారండి? దేవునికి స్తోత్రం. నిర్గమాకాండము 16వ అధ్యాయమునకు వెళదాం త్వరగా. దేవుని స్తోత్రం. నేను ముందుకు వస్తాను. నిర్గమాకాండము 16వ అధ్యాయము 14వ వచనం చూడండి, 15వ వచనం చూడండి. 15 ఇశ్రాయేలీలు దానిని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇది ఏమి అని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. అసలు ఇది ఏమైనది వారికి తెలియక. ఏంటది? ఇశ్రాయేలీలందరూ ప్రియులారా చూడండి, 40 సంవత్సరాలు ప్రయాణములో 3 స్థలములలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి సీనాయి అరణ్య ప్రాంతమందు, రెండవది పారాను అరణ్య ప్రాంతమందు, మూడవది యోర్దాను ప్రాంతమందు నివాసములను అంటే గుడారములను ఏర్పరచుకున్నారు. అయితే వారు నివసిస్తున్నప్పుడు వారి కొరకు అవసరమైన ఆహారమును దేవుడు ఉదయకాలములో సూర్యోదయమునకు ముందే 6 గంటలకు ముందే ఉదయకాలమందు ఆకాశములో నుండి దేవుడు వారి కొరకు వారి గుడారములు చుట్టూ తెల్లని నూగు కణములను పోలి గుండ్రముగా కొత్తిమీర గింజల వలె ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన రుచికరమైన దేవునికి స్తోత్రం అపూపమైనటువంటి పదార్థము లాంటిది తెల్లని పదార్థము వారి గుడారములు చుట్టూ కుమ్మరించబడింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలీలు ఉదయకాలమే గుడారములలో నుండి బయటికి రాగానే వారి గుడారముల చుట్టూ మంచు పడింది. మంచు పైన ఈ తెల్లని పదార్థం పడింది. దానిపైన మరల మంచు కప్పింది. దేవునికి స్తోత్రం. ఇలాంటి సందర్భం అది. ఇది ఏమైంది అర్థం కాక అందరూ బయటకు వచ్చారు. బయటకు వచ్చి చూస్తే మంచులాగా తెల్లగా గుండ్రంగా నున్నగా నూగు కణములను పోలి చన్నని కొత్తిమీర గింజల వంటి నున్నని కణములు వారికి కనబడింది. స్త్రీలు, పురుషులు, పెద్దవారు, చిన్నవారు స్టన్ అయిపోయారు, తన్మయము చెందారు, ఆశ్చర్యపడ్డారు. అసలు ఇదేమై ఉంది, ఏం అర్థం కాక 15వ వచనములో ఇదేమి అని చెప్పుకున్నారు. వారు ఒకరినొకరు పలకరించుకుంటూ ఇదేమై ఉంటుంది, ఎప్పటిది, ఇది ఎక్కడి నుండి వచ్చింది,
దీని అనుభవాలు ఏంటి? ప్రియులారా, వారికి అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. మీకా ప్రవచన గ్రంథములో మీకా చెప్తున్నాడు, ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది అని చెప్తున్నాడు. వారికి అర్థం కాలేదు, అదేమైంది తెలియలేదు. తెల్లగా ఉంది, నున్నగా ఉంది, గుండ్రంగా ఉంది, ఇదేదో పదార్థములాగుంది. పట్టుకున్నారు, తాకి చూశారు, తవిడి చూశారు. పిల్లార, దేవునికి స్తోత్రం. ఆశ్చర్యం అనిపించింది. ఇదేమి అని ఒకరితోనొకరు చెప్పుకున్నారు. హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగా. ఒకరితోనొకరు చెప్పుకున్నారు. అర్థం కానటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి ఇదేమి అనే పదము క్రింద ఫుడ్ నోట్లో ఏమని ఇవ్వబడింది? చూడమ్మా, ఆ మాట చూడండి. ఏమని ఇవ్వబడింది? క్రింద ఫుడ్ నోట్ చూడండి అమ్మా. హెబ్రీ భాషలో మన్నా. హెబ్రీ భాషలో మన్నా. దేవునికి స్తోత్రం. ఈ మన్నా హెబ్రీ భాషలో మన్నా. మరి మన భాషలో ఏమనుకుందాం దీన్ని? హెబ్రీ భాషలో మన్నా అయితే మన భాషలో ఏమనుకుందాం? దయచేసి గమనించండి. స్తోత్రం. ఈ మన్నాను గూర్చిన సందర్భం ఇశ్రాయేలు చెప్పుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ పేరు ఎవరు పెట్టారు మన్నా అని? ఇశ్రాయేలీలే. వారి కండ్ల ముందున్నటువంటి ఆ తెల్లని పదార్థమునకు, ఆ యొక్క కొత్తిమీర గింజల వలె నూగు కణములను పోలిన ఆ తెల్లని పదార్థమునకు వారే పేరు పెట్టుకున్నారు. స్తోత్రం చెప్పగలరు అందరు గట్టిగా? ఒక సందర్భం, సృష్టిలో ప్రతి పక్షికి, ప్రతి జంతువునకు, ప్రతి మృగమునకు, మనుషులకు పేరు పెట్టింది ఎవరో అమ్మా? పేరు పెట్టింది ఎవరండి? ఆది మనుష్యుడైన ఆదామే. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం పిలుస్తున్నాం, ఇది పులి, ఇది సింహము, అది ఎలుకబంటు అని మనం పిలుస్తున్నాం. ఈ పిలుపు, ఈ పేర్లు ఎవరు పెట్టారై అంటే ఆదామే పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, తెల్లని కొత్తిమీర గింజవలే నున్నని నూగు కణములను పోల్చబడిన ఆ తెల్లని పదార్థమునకు పేరు పెట్టింది కూడా ఎవరంటే మనుష్యులే. ఆది మనుష్యుడే సమస్తమునకు పేరు పెట్టాడు. ఆది మనుష్యుడే అవ్వమ్మకు కూడా పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం. ఆది మనుష్యుడే ఈమె స్త్రీ, నారి, నరునిలో నుండి తీయబడినది గనక నారి అని పేరు పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, సృష్టిలో మనుషులకు పెట్టబడిన పేర్లు కానీ, సృష్టి యావత్తులో సమస్త పశుపక్షాదులకు పెట్టబడిన పేర్లు కానీ దేవుడు మానవునికి ఇచ్చిన అధికారం. 8వ కీర్తనలో 6వ వచనములో మనము చూసినప్పుడు, మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింపచేసి నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చితివి అని వ్రాయబడి ఉంటుంది. సమస్తము మీద దేవుడు ఆదామునికి అధికారం ఇచ్చినట్లు మనుషులకు సమస్తము మీద అధికారం ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగా. కాబట్టి ఈ మన్నాను గూర్చినటువంటి వృత్తాంతం, దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ఈ మన్నాను భుజించారు, ఈ ఆహారమును తీసుకున్నారు. ఈ మన్నాను తెచ్చి పిల్లల వారు రోట తిరగట దంచి మెత్తను చేసి నిప్పుల మీద అప్పము వలె కాల్చుకుని తిన్నారు. అది తేనె కలిపిన అపోపమైనటువంటి పదార్థంగా ఉండింది, రుచికరముగా ఉండింది, మాధుర్యముగా ఉండింది, మర్చిపోలేనిదిగా ఉండింది, మరువురానిదిగా ఉండింది. ఒక నరుడు పరలోకమందున్న దేవదూతలు భుజించేటువంటి అదృశ్యమైన, పవిత్రమైన, మహిమ కలిగిన ఆహారమును జనులు భుజించడానికి దేవుడు వారి కొరకు మన్నాను కురిపించాడు. హల్లెలూయా చెప్తాము గట్టిగా. చెప్పండి, కొంచెం హుషారుగా చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మన్నా, దేవునికి స్తోత్రం, రోజుకి ఎన్నిసార్లు భూమి మీద కురిపించబడింది? ఎన్ని పర్యాయములు కురిపించబడింది? చెప్పండి అమ్మా, ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఎన్నిసార్లు కురిపించబడింది? దేవునికి స్తోత్రం. ప్రతిరోజు రోజుకి ఎన్నిసార్లు కురిసేదమ్మా? చెప్పాలి మీరు. దేవుని స్తోత్రం. మన్నా సంగతి తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని అడుగు. త్వరగా ముందుకెళ్దాం. మనం ప్రతి దినము దినమునకు ఒక్కసారి ఉదయకాలమున మన్నా భూమి మీద కురిపించబడింది. ఇలాగూ 6 దినముల వరకు
దినమునకొక్క పర్యాయము మన్నా కురిపించబడింది. 6 దినాలు 6 పర్యాయములు పడింది. ఒక్కొక్క రోజు ప్రతి దినము అలాగే దేవుని స్తోత్రం మన్నా భూమి మీద కుమ్మరించబడింది. 6వ దినం వచ్చినప్పుడు 6వ దినమున 7వ దినము విశ్రాంతి దినము గనుక 7వ దినమున ఏ పనియో చేయకూడదు గనక 7వ దినమున వారు దానిని తిరగట విసిరి రోట దంచి వండుకునే పరిస్థితి కాదు కాబట్టి పొయ్యి రాజు పెట్టకూడదు గనక 6వ రోజే 7వ దినమునకు సరిపోయినంత 2 అంతల మన్నా ప్రతిదినము 1 వంతు మాత్రమే మన్నా భూమి మీద కురిస్తే వారాంతములో చూడండి శుక్రవారము 6వ దినమున 7వ దినమైన శనివారం కొరకు 2 అంతలు మన్నా భూమి మీద కురిపించబడింది. హల్లెలూయా చెప్తాం గట్టిగా. అటు తర్వాత 3వదిగా చూసినప్పుడు బైబిల్ గ్రంథములు మనం చూస్తాం. ఈ మన్నాను దేవుడు మోషేకిచ్చిన ప్రకటన ప్రకారం ప్రత్యక్షపు గుడారమును వేసి ఆవరణము, బలిపీఠము, గంగాళము 5 తెరల మీద ఒక తెర వేలాడ తీయబడుట, దాని అవతల భాగములో పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేసి అందులో ప్రియులారా దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదికను పరిశుద్ధ స్థలములో నుండి ఉంచి తరువాత 4 తెరల మీద అడ్డతెరను ఏర్పాటు చేసి అవతల లోపలి భాగం అతి పరిశుద్ధ స్థలమని పెట్టి ఆ అతి పరిశుద్ధ స్థలములో ఆ గుడారములోనే ద్వారమునకు సమీపమున ధూపార్తిని పెట్టి లోపల సాక్ష్యపు నిబంధన మందసాన్ని దేవుడు తుమ్మకర్రతో పిల్లర్ దానిని తయారు చేయించి తుమ్మకర్రతో దేవునికి స్తోత్రం ఇంచుమించుగా 2 మూరలున్నర పొడవుతో 1 మూర వెడల్పుతో 1 మూరన్నర ఎత్తుతో సాక్ష్యపు నిబంధన మందసమును దేవుడు ఏర్పాటు చేసి అందులో దేవుని బిడ్డలారా మన్నాగల బంగారు పాత్ర, సిగరించిన అహరోను చేతికర్ర, 2 నిబంధన పలకలను లోపల బాక్సులో పెట్టి దానిపైన కరుణాపీఠము లాంటి మూతలు పెట్టి దానిపైన 2 కెరూబులను పెట్టి ఆ 2 కెరూబులు పక్షిరాజుకు పోల్చబడి ఆ 2 రెక్కలను విప్పి అవి 2 ముఖములు ఒకదానికి ఎదురుగా ఒకటి చూస్తూ ఇలాగూ తొంగి చూచున్నట్లుగా ఆ కెరూబులు నియమింపబడిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఆ సాక్ష్యపు నిబంధన మందసం తుమ్మకర్రతో చేయబడింది. తుమ్మకర్ర, ముళ్ళకర్రను ఎవరన్నా కోరుకుంటారండి? దేనికైనా పనికొస్తుందా పొయ్యిలోకి తప్ప? హల్లెలూయా చెప్పాలందరూ గట్టిగా. ఇవన్నీ చాలా ఉన్నతమైన లోతైనటువంటి అనుభవాలు. దేవునికి స్తోత్రం. తుమ్మకర్రతో దేవుడు మందసమును చేసి లోపల బయట దేవుని బిడ్డలార బంగారపు రేకుతో పొదిగించి ఈ మన్నా గల పాత్ర ఒక 2 చేరులు పట్టు పాత్రను బంగారముతో దేవుడు ఏర్పాటు చేసి ఆ పాత్రలో మన్నాను భద్రపరిచి ఉంచినట్లుగా వాక్యములు మనం చూడవచ్చు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, మన్నాలో ఎన్ని భాగములు చెప్పాలి? ఎన్ని భాగములు చెప్పండి? 3 విధములైన మన్నాను 3 భాగములుగా మనం చూస్తున్నాం. రండి 16వ అధ్యాయం నిర్గమాకాండము 16వ అధ్యాయము చదవమ్మా. దేవునికి స్తోత్రం. 4వ వచనం చూద్దాం. 4వ వచనం. మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి భత్యము ఆనాడే ఉంచుకోవాలి. 6వ దినమున వారు ఉంచుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెను. దినదినము కూర్చుకొను దానికంటే అది 2 అంతలై ఉండవలెను. చాలు. 1 దినదినము యొక్క మన్నా, 2వది వారాంతమందు 2 అంతల మన్నా, 3వది ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 2వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం. త్వరగా 2వ వచనం చదవమ్మా.
మొదట ఒక గుడారము ఏర్పరచబడి ఉండెను, అందులో దీపస్తంభం, బల్ల, దాని మీద ఉంచబడిన సముఖపు రొట్టెల బల్ల, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు అవల అతి పరిశుద్ధ స్థలం ఉండెను, సువర్ణ ధూపార్తి, బంగారు రేకుతో పొదగబడిన నిబంధన మందస్సము, ఆ మందస్సములో మన్నా గల బంగారు పాత్ర. చాలేమ్మా, చాలా ఉన్నాయి. బంగారు పాత్ర. దేవునికి స్తోత్రం చెప్దాం కొంచెం బిగ్గరగా. ఇక్కడ ఒక చిన్న సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలులు మన్నా భూమి మీద కురిసిన తరువాత ప్రతి దినము వారికి అవసరమైనంత మట్టుకు ఎవరికి ఎంత ఆహారం కావాలో అంత ఆహారము సాయంకాలమునకు పగలకు వారికి అవసరమైన ఆహారమును సమకూర్చుకున్నారు. ఒకవేళ ఎవరైనా కొంచెం తొందరపడి కొంచెం ఎవరైనా రేపటికి ఉంటుందిలే అనుకునేవారు ఉంటే, సమాజంలో రెండు స్వభావములు గలవారు ఉంటారు. అల్లెలు చెప్పండి గట్టిగా. సంఘములో కూడా రెండు స్వభావములు గలవారు ఉంటారు. ఎందుకంటే నోవాహు వాడలో రెండు జాతులు ఉన్నాయి, ఏదేను వనములో రెండు జాతులు ఉన్నాయి. పిల్లలు గమనించండి, ఆదామునకు పుట్టిన వారిలో రెండు జాతులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మా బ్రదర్ పాట పాడుతానన్నారు, ఇందాక పాట పాడిన ఆయన. నేను నోవాహు ఓడనే సంఘములో రెండు పక్షులు అనే పాట పాడేదా అని అడిగారు. టైం సరిపోదేమో, పెద్ద పాట కదా అన్నాను నేను. దేవునికి స్తోత్రం. కాబట్టి మనుషులలో కూడా రెండు స్వభావాలు. అహాబు యెజబెలు కాలంలో జనులు రెండు తలంపుల మధ్యలో నివసించేవారు, రెండు తలంపుల మధ్యలో తడబడుతూ ఉండేవారు, అల్లాడిపోయేవారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనుషునికి కూడా రెండు స్వభావాలు ఉంటాయి. అవునా కాదా, వెళదామా వద్దా, వర్షం కదా, మీటింగ్ ఉందా లేదా, వర్షం పడింది కదా, 3వ రోజు కదా, పెడతాడా పెట్టడా, 2 రోజులతోనే ముగిస్తాడా, కనుక్కుందామా వద్దా. దేవునికి స్తోత్రం. రెండు స్వభావాలు ఉంటాయి, రెండు ఆలోచనలు ఉంటాయి. వద్దులే, పెద్దక్కకి ఫోన్ చేద్దాం. మార్తక్కకి ఫోన్ చేస్తే పెద్దక్క చెప్తుంది, దేవునికి మహిమ కలుగును గాక, ఈ మార్తక్క పని అంతా వంటింటి పనే కాబట్టి మార్తక్కకు ఫోన్ చేద్దాం. దేవుని స్తోత్రం. మరి అక్కకు ఫోన్ చేస్తే మరి అక్క యేసయ్య పాదాల కాడ ఉంటుందేమో, మీటింగ్లో ఉంటుందేమో, పాటలు పాడుతూ ఉంటుందేమో, పరిచర్య చేస్తూ ఉంటుందేమో, సౌండ్ సిస్టానికి వినపడదేమో. మరి అక్క కొద్ది ఫోను మార్తక్కకు చేద్దాం. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. చెప్ప హుషారుగా. దాదాపు ఇప్పుడు అట్లా ఫోన్ చేసి తెలుసుకుని వచ్చిన వాళ్ళమే మనం అందరం, మేము కూడా. దేవుని స్తోత్రం. రెండు తలంపులు, రెండు ఆలోచనలు. దైవ ప్రజలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు కాలంలో ఈ మన్నాను గూర్చి వారికి అదే తలంపు ఉంటుంది. అందుకని సరిపోయినంత కాకుండా రేపటికి కూడా ఉంటుందనే ఉద్దేశంతో వారు కొంత తెచ్చి దాచుకునేవారు. అది రాత్రికి రాత్రి దాచబడి ఉదయం అయినప్పుడు ఏమైపోయింది, పురుగు బట్టి కంపు కొట్టేది, చూడటానికి అసహ్యమైంది, వాసన వచ్చింది, దాన్ని బయట పారబోసారు. దేవుడు చెప్పిన మాటను ఉల్లంఘించి వ్యతిరేకించి అలాగ చేస్తే అది పురుగు పట్టింది, కంపు కొట్టింది, పనికిరాదు, నిష్ప్రయోజనమైంది, అది నిష్ఫలముగా మారిపోద్ది, ప్రయోజనపరచబడలేదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన చెప్పినట్లు మనం చేస్తే, ఆయన ఇచ్చిన ఆలోచన పాలైతే, ఆయన యొక్క చిత్తమును చేయగలిగితే విఫలము కాదు, సఫలమవుద్ది. హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగా. కాబట్టి ప్రియులారా, రాత్రికి రాత్రి దాచి ఉదయం అయినప్పుడు కంపు కొట్టిందని పారేశారే. అయితే దేవుని స్తోత్రం, వారాంతమందు శుక్రవారమున 2 అంతల మన్నా పడింది. 1 వంతు కాదు, 2 అంతలు. ఆ 2 అంతల మన్నా తెల్లారి సబ్బాతు దినం అనే శనివారం వ్రత దినానికి అవసరమైనటువంటి ఆహారం. అటు తర్వాత ఒక్క రాత్రి కూడా నిద్ర చేయకూడని మన్నా, ఒక రాత్రి కూడా దాచబడినటువంటి మన్నా, ఒక రాత్రి కూడా మరుగయ్యండుకూడనటువంటి మన్నా. అలాంటిది మన్నా గల బంగారు పాత్రలో మన్నాను దాచిపెట్టి ఆ పాత్రను ప్రియులారా ఆ నిబంధన సాక్ష్యపు మందస్సములో ఉంచి ఎన్నడను దానిని కదిలించలేదు. దావీదు కాలములో చూడండి, ఏలీ కాలములో మందస్సం పట్టబడిన దినాల్లో కూడా దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం, మందస్సములో ఉంచబడినటువంటి వస్తువులు అందులోనే దాచబడి ఉన్నాయి. హల్లెలూయా చెప్దాం గట్టిగా. సొలొమోను మందిరం కట్టినప్పుడు
మందసము తేబడిన దినాల్లో కూడా దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం, మన్నా గల బంగారు పాత్ర అందులో దాచబడిన సందర్భాలు మనం చూడవచ్చు. సొలొమోను ఆ మందసం తెచ్చి ప్రత్యక్ష ఆ యొక్క దేవాలయములో 7 సంవత్సరాలు కట్టిన మందిరములో దాచిపెట్టాడు. అందులో కూడా ఈ సందర్భములను మనం చూస్తున్నాం. మరి ఈ పాత్రలో ఉన్న మన్నా వాసన రాలేదా, కంపు కొట్టలేదా, పురుగు పట్టలేదంటే లేదండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలీలు ప్రయాణములో ఒక్కరోజు మన్నా దాచిపెట్టి తెల్లారి తిందాం అనుకుంటేనే వాసన వచ్చింది. ఈ పాత్రలో ఉంచబడిన ఆ యొక్క మన్నా దేవుని బిడ్డలారా నిరంతరము సదాకాలం ఆ మందసములోనే దాచబడి ఉంది. హల్లెలూయా చెప్దాం గట్టిగా. మరి నాకు ఇచ్చిన టైం అయిపోయింది. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. 3 విధములైన మన్నా చెప్పండి. 1 దినదిన మన్నా 1 వంతు, 2వది వారాంతపు మన్నా 2 మన్నా, 3వది సాక్ష్యపు నిబంధన మందస్సములోనున్న నిత్యముండేటువంటి మన్నా. అది ఎవరు కదిలించడానికి వీల్లేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ 3 విధములైన ఈ 3 విధములైన మన్నా 3 విధములైన దేవుని కృపను చూపిస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రాసుకుంటే రాసుకోవచ్చు. మన్నా అనగా దేవుని కృప. హల్లెలూయా. ఈ మన్నా యేసు ప్రభువారే. మన్నాలో కూడా 7 కార్యాలు ఉన్నాయి. 1 గుండ్రంగా ఉంటుంది, 2వది నూగు కనుమల వలె సన్నగా కనబడుతుంది, 3వది తెల్లగా ఉంటుంది, 4వది క్రింద పడినప్పుడు సూర్యోదయ కాలమునది కరిగిపోయేది, 5వదిగా చూసినప్పుడు దానిని పోగు చేసినప్పుడు చేతికి దొరకనంతగా జారిపోయింది, 6వదిగా చూసినప్పుడు మన్నా ప్రియులారా కొత్తిమీర గింజ వలె ఉండేది, 7వదిగా చూస్తే రుచికి అపోపముగా ఉండేది. అపోపముగా, రుచికి తేనె కలిపినంత అపోపమైనటువంటి రుచికరముగా ఉండేది. ఈ మన్నాలో కూడా 7 విధములైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. 7 విధములైన సబ్జెక్టులను మనం చూస్తాం. అయితే మన్నా ఉదయకాలమందు ఆకాశము నుండి ఇశ్రాయేలు మధ్యలో వారి గుడారముల చుట్టూ కుమ్మరించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మన్నా 3 విధములైన మన్నాను 3 కార్యములుగా మనము చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఈ 3 విధములైన మన్నా, మొదటిది దినదిన మన్నా. ఇది దినదిన దేవుని కృపను చూపిస్తుంది. 2వది వారాంతపు మన్నా. ప్రియులారా, ఇది దేవుని కృప యొక్క ముగింపు కాలమును చూపిస్తుంది. 3వది పాత్రలో దాచబడిన మన్నా. ఇది నిత్యమందు మహాదేవుడు వచ్చినప్పుడు సంఘము కొరకు, దైవ ప్రజల కొరకు తేనైనటువంటి మన్నా అనగా దేవుని యొక్క కృప. హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగా. రండి, సంక్షిప్తంగా ఈ 3 మాటలను ముగించేస్తాను. చూడండి, 90వ కీర్తన 14వ వచనం. 90వ కీర్తన 14వ వాక్యం త్వరగా. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము చాలు. ఉదయమున మన్నా ఎప్పుడు పడింది చెప్పండి? ఉదయకాలమున. మోషే దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన, దేవుని ఎదుట కనిపెట్టి చేసినటువంటి ప్రార్థన. మోషే ఎవరు? దేవుని సేవకుడు. మోషే ప్రార్థన ప్రజలకు ఆదర్శనీయముగా ఉండాలి. దైవజనుని యొక్క ప్రార్థన ప్రజలకు ఆదరణగా ఉండాలి, ప్రజలకు మేలుగా ఉండాలి. నేను ఒక మాట చెప్తాను. ఒక మనుష్యునికి ఆపత్కాలములో, కష్టకాలములో, శ్రమకాలములో ఆదరణ ఎవరు? ఒక మనుష్యుడు దేవునికి దూరమైనప్పుడు ఆ మనుష్యునికి ఆశ్రయం ఎవరు? ఒక మనుష్యుడు వ్యాధితో ఉన్నప్పుడు ఆ మనుష్యునికి స్వస్థత ఎవరు? ఒక మనుష్యుడు బాధల్లో కృంగిపోయినప్పుడు ఆ మనుష్యునికి ధైర్యం ఎవరు? ఆ మనుష్యునికి ధైర్యం, ఆదరణ, నెమ్మది, ఆశ్రయము, ఆదర్శము ఎవరంటే దేవుని యొక్క సేవకులు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని సేవకులు, దైవజనులు. కడుపులో నొప్పి వచ్చిందండి, ఎవరు గుర్తొస్తారు? అమ్మ పాస్టర్ గారికి ఫోన్ చేయి,
నాన్న పాస్టర్ గారికి ఫోన్ చేయి, కాలు నొప్పి వచ్చింది. ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పాలి మీరు? ఎవరు గుర్తొస్తారు? నేను సేవకు వచ్చి 30 ఏళ్ళు అయింది. నేను రక్షించబడి 34 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు నా వయసు 47 సంవత్సరాలు. చేతులు తందరాలు చెప్పండి గట్టిగా. 47 సంవత్సరాలు నా వయసు. నేను సేవ ప్రారంభించి 30 ఏళ్ళు అయింది. ఇప్పటికి కూడా రాత్రి 2 అయినా నా ఫోన్ నా దగ్గరే ఉండాలి, రాత్రి 3 అయినా నా ఫోన్ నా దగ్గరే ఉండాలి. ఎందుకని? ఏ టైంలో ఫోన్ కాల్ వస్తుందో తెలియదు, ఏ కాల్ ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, ఏ ఊరు నుండి ఫోన్ వస్తుందో తెలియదు, ఎవరు ఫోన్ చేస్తారో తెలియదు, రమ్మంటారో వాళ్ళు వస్తారో తెలియదు. హఠాత్తుగా ఫోన్ రింగ్ అవుద్ది. అల్లుడు చెప్పండి అందరు గట్టిగా. ఇసుక్కొని ఫోన్ ప్రక్కన పెట్టేసామనుకో, దేవుని సన్నిధిలో దేవుని సేవకులము కాము. దేవునికి స్తోత్రం. దేవుని సేవకులము కాము. ఏ టైం అయినా, ఎనీ టైం ప్రియులారా, 24 అవర్స్లో నా ఫోన్ నా దగ్గరే ఉండాలి. నా ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. ప్రొద్దుగూకులు ఫోన్ మాట్లాడాలి. వారి అవసరం కొరకు, వారి అవసరంలో పాలు పొందాలి, ధైర్యపరచాలి, ప్రార్థన చేయాలి, బలపరచాలి. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా, కొంచెం హుషారుగా. అమ్మా ఏమనుకోకండిలే, స్తోత్రం అనుకుంటారు ఏమన్నా? దేవుని స్తోత్రం. విజయ్ కుమార్ గారు హల్లెలూయా, ఏమనుకోకండి, స్తోత్రం. ఆ సిస్టర్ గారు కూడా పాపం కొంచెం మనసులో ఏదైనా అధైర్యం ఉందని, వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. దేవుని స్తోత్రం. డానీ గారు ఉన్నారు కదా, డానీ గారు వాళ్ళ అక్కగారిగా, అక్కగారేనా కాదా? దేవుని స్తోత్రం. హైదరాబాద్ రాత్రి 1 గంటకైనా ఫోన్ చేస్తారు. నాయనా నాకు కొంచెం ప్రార్థన చేయండి అంటారు. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. దేవునికి స్తోత్రం. అలాంటి ఫోన్లు, ఎన్నో ఫోన్లు. దేవునికి మహిమ కలుగుగా. ఇప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. మన్నా ఎప్పుడు పడింది అంటే ఉదయమునే పడింది. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా. ఉదయమున మన్నా కురిసింది. ఇక్కడ చూడండి, ఉదయకాలపు మన్నా దేవుని కృపను సూచిస్తుంది. కృప అనే దానికి అర్థం ఏంటి? హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇందాక ఒక పిల్ల ఎవరో, ఒక సహోదరి ఎవరో సాక్ష్యం చెప్పింది. ఎవరో ఆ సహోదరిని నేను గుర్తుపట్టలేదు, ఎవరో అమ్మాయి అర్థం కాలేదు నాకు. అవునా? దేవునికి స్తోత్రం కలుగునగాక. నేను కోటానికి వస్తూ మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాయువు కలిగిన వారిని గూర్చి 4 మనుషులు మోసుకొచ్చారన్న సంగతి, 4 వ్యక్తులను గూర్చి, 4 దిక్కులు, 4 మనుషులు, 4 సువార్తలు, 4 కొమ్ములు. దేవునికి మహిమ కలుగునుగాక. 4 వీటిని గూర్చి చెప్దామని నేను అలాగూ నా మైండ్ అంతా ప్రసంగం అంతా ఫీడ్ చేసుకుంటూ వచ్చే కారులో. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇక్కడికి వచ్చి నాకు ఆ అమ్మాయి సాక్ష్యం చెప్తూ, అసలు దేవుని కృప అంటే ఏంటో నాకు తెలియలేదు అనేటప్పటికీ నా హృదయం గట్టుకుని వెళ్ళిపోయింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని కృప అంటే ఏంటో నాకు తెలియలేదు. నారాకోడూరులో సురేష్ పాస్టర్ గారు దేవుని కృపను గురించి చెప్పారు. అప్పుడు అర్థమైంది కృప అంటే ఇదా అని తెలిసింది అనేటప్పటికీ నా హృదయం కూడా వెళ్ళిపోయింది. ఆహా, నేను కూడా నీ సాక్ష్యాన్నే పాలవుతానమ్మా అనుకున్నాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హుషారుగా చెప్పాలి గట్టిగా. ఒక చిన్న పిల్లను పట్టుకొచ్చాడు, ఈడు పనికి మాలినోడు. చిన్న పిల్లను పట్టుకొచ్చాడు. యుద్ధ వీరుడు, పరాక్రమశాలి, ధైర్యవంతుడు, యుద్ధము చేయగలిగినటువంటి వాడు, యుద్ధ నేర్పరి, పండితుడు, దైవబిడ్డలారా, సిరియా రాజుకి నమ్మిన బంటు, సిరియా రాజుకి చూడండి స్తోత్రం, దేవుని సన్నిధిలో రైట్ హ్యాండ్ లాంటి వాడు, ఖడ్గము దూయగలిగిన వాడు, కత్తిని చలపగలిగిన వాడు. వాక్యములో మనం చూస్తాం, రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో దొరుకుతాడు. పిరికోడు కాదు, అధైర్యవంతుడు కాదు. ఎలాంటి దేశమైనా ఆ దేశాన్ని యుద్ధానికి రెడీ, యుద్ధానికి సై అన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంత యుద్ధ నేర్పరై ఉండి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయి ఇశ్రాయేల్ దేశంలో చిన్న పిల్లను పట్టుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చిన్న పిల్లని తెచ్చాడు. నిజంగా అది దేవుని ప్రణాళికే. లేకపోతే సిరియన్లు ఎవరండి ఇశ్రాయేల్ మీద యుద్ధానికి రావటానికి? గుర్తుపెట్టుకోండి స్తోత్రం. ఎప్పుడు దేవుడు తన ప్రజల్ని అన్యజనుల చేతికి అప్పగించడండి. హల్లెలూయా. సమస్యల చేతికి అప్పగించడు, అధైర్యమునకు అప్పగించడు, శోధనకు అప్పగించడు, పరీక్షలకు అప్పగించడు. దేవుని ప్రజల్ని ఆకలితో ఉండనివ్వడు.
ఐగుప్తులో యోసేపుకు శ్రమ వచ్చిందంటే పరిశుద్ధత కొరకు వచ్చింది. బబులోను దేశంలో షద్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి వారికి శ్రమ వచ్చిందంటే విశ్వాసము కొరకు వచ్చింది. ఇక్కడ చూడండి, దానియేలుకి శోధన వచ్చిందంటే దేవుని యొక్క సన్నిధానమందు ప్రియులారా సమర్పణ కొరకు శోధన వచ్చింది. దైవ ప్రజలైన వారిని దేవుడు సామాన్యముగా చేయి విడిచిపెట్టడం. కాబట్టి ముందుకు వెళదాం. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. ఇది దినదిన కృపను చూపిస్తుంది. దినదిన కృప, దినదిన కృప యొక్క నియమం ఏంటి? దినదిన కృప యొక్క నియమం ఏంటి? చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి తీతు పత్రిక ఒక మాట చూద్దాం త్వరగా. తీతు పత్రిక 2వ అధ్యాయం తీసారా? 2వ అధ్యాయం చదవమ్మా. 11 వచనం చూడు. తీతు 11 వచనం, 2:11 త్వరగా. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణార్థమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమై చాలు. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప ప్రత్యక్షమై. కృప యొక్క నియమం, దినదిన కృప యొక్క నియమం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అంటే దినమంతా దేవుని కృప పనిచేస్తుంది. దినమంతా దేవుని యొక్క కృప క్రియ జరిగిస్తుంది. కృప యొక్క నియమం ఏంటి? కృప యొక్క నియమము ఏమై ఉంటుంది? బైబిల్ గ్రంథములో అనేక కార్యాలు ఉన్నాయి కృపను గూర్చి. ఇక్కడ పౌలు భక్తుడు తీతుకు వ్రాస్తుంటాడు, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప ప్రత్యక్షమై. దేవుని కృప మనుషులలో పనిచేయాలి. సమస్త మనుషుల మధ్య దేవుని కృప క్రియ జరిగించాలి. ఆ కృప మనుషుల్లో చేసే క్రియ ఏమిటి? మనుషులకు జరిగించేటువంటి పనితీరు కృప యొక్క నియమం బైబిల్ మనకు తెలియజేస్తుంది. సమస్త మనుషులకు రక్షణకరమైన కృప. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. ఒకటి, దేవుని కృప మనుషులను రక్షణలోకి తీసుకొచ్చింది, రక్షిస్తుంది, రక్షించింది. స్తోత్రం. 119వ కీర్తనలో దావీదు అన్నాడు, నీ కృప చేత నన్ను బ్రతికించమన్నాడు. నేను బ్రతుకున్నట్లు నీ కృప దయచేయమని ప్రభు సన్నిధిలో అడిగాడు. ఇందాక సహోదరి సాక్ష్యములంది శాశ్వతమైన కృపని. తర్వాత చెప్తా. చేతులు అందరూ సరళి చెప్పండి గట్టిగా. కాబట్టి మొదటి కృప రక్షణలోకి తెచ్చింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5-8 వచనాల వరకు మనం చూసినప్పుడు, మనుషుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము దేవుని కృప అందరి ఎడల ప్రత్యక్షమై రక్షణలోకి తీసుకుని వచ్చింది. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము. కృప చేత మీరు రక్షించబడ్డారు. కృప చేత దేవుని కృప మనుషుల కొరకు ఇవ్వబడింది రక్షణార్థముగా. రక్షణ అనగా శిక్ష నుండి తప్పించబడుట. శిక్ష నుండి తప్పించబడుట. రక్షణలో కూడా 3 విధములైన కార్యాలు. ఒకటి శరీర రక్షణ, 2వది ప్రాణరక్షణ, 3వది ఆత్మరక్షణ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. 3 విధములైన రక్షణ. ఈ రక్షణార్థమైన దేవుని కృప. యేసు ప్రభు వారికి పేరు రక్షకుడు అని. దేవుని కృప మనిషిని రక్షిస్తుందంటే రక్షణగా ప్రత్యక్షమైంది. ప్రభు ఎట్లా ప్రత్యక్షమయ్యాడు మనుష్య జీవితంలో అంటే రక్షకుడుగా. ఆయనకు రక్షకుడు అని పేరు పెట్టుదు అని గాబ్రియేలు దూత వచ్చి చెప్పింది. రక్షకుడు రక్షణార్థమైనది. రక్షకుడు మనుష్యుని జీవితంలో రక్షకుడు. చాలామంది ఉన్నారు భక్షించేవారు, భక్షకులు చాలామంది వచ్చారు. హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగా. చాలామంది వచ్చారు భక్షకులు. దేవుని బిడ్డలా రక్షించేవాళ్ళు కాదు, భక్షించేవాళ్ళు, తినేసేవాళ్ళు. దేవునికి స్తోత్రం. వాక్యములు మనం చూస్తాం. 50వ కీర్తన 5వ వచనములో చూసినప్పుడు చూడండి, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసిన నా ప్రజలను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలిచాడంట. నా ప్రజలు నా దగ్గరికి తీసుకొని రండి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కృప నియమం ఏంటంటే రక్షణ. హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగా. ఈ కూటములు దేని కొరకు? ఇంత ప్రయాస దేని కొరకు? వర్షములో ఈ భయంకరమైనటువంటి రాత్రి వేళ ప్రియులారా, వర్షాకాలం. దేవుని స్తోత్రం. ఇది కోటాల టైం కాదు.
వేసవికాలం, వర్షాకాలం వచ్చేసింది. ఇంత ప్రయాస దేని కొరకు, ఇంత కష్టం దేని కొరకు? తన దగ్గర ఉండి లేక ప్రియులారా, సభలు పెట్టడం అంటే మాటలు కాదు. మన ఇంటికి ఎవడన్నా చుట్టుపోడు వస్తే వీడు ఏలాపాలు లేకుండా వచ్చాడేంది అనుకుంటారు. ఎందుకని? వాడికి వండి పెట్టాల్సి వచ్చిందని. హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగా. దేవుని స్తోత్రం. ఏలాపాలు లేకుండా వచ్చాడు అనుకుంటారు. ఏమమ్మా అన్నీ ఉన్నాయా? ఉప్పు ఉందా, ఉల్లిపాయిందా, పప్పు ఉందా, నూనె ఉందంటే ఏం వరువురు చూస్తుంది. ఈడు రా అంటే ఏలాపాలు లేకుండా తీడుకొని పెట్టండి. దేవుని స్తోత్రం. ఒక మనిషి చుట్టుపోడు ఎవడని వచ్చాడు అనుకో, ఎంత కష్టమో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంతమందికి మా గుంటూరు విశ్వాసులు ఇప్పుడు దాకా భోజనాలు చేశారు. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. అందరికీ సిద్ధపడి ఎంత కష్టం అండి. పాపం ఆయన పరిస్థితి ఏంటి? దేవుని స్తోత్రం కలుగునుగాక. పాస్టర్ గారికి, డానీ గారికి, ఆయన భార్యకి నేనే బాప్తిసం ఇచ్చింది. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. దేవుని స్తోత్రం. పాస్టమ్ గారు ఎవరో కాదు, మా కుమార్తె, మా ఆత్మీయ కుమార్తె. దేవుని స్తోత్రం. వాళ్ళ అమ్మగారు కూడా హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇక వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నగారు ఒక్కరు ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి కూడా రేపు ఎల్లుండి సిద్ధం చేయడానికి లాభం లేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. రక్షణ ఎందుకొరకాయి అంటే శిక్ష నుండి తప్పించబడటానికి. మనకు తెలుసు కదా, నమ్మి బాప్తిస్మమును పొందినవాడు రక్షింపబడును. దేవుని స్తోత్రం. ప్రభువుని విశ్వసించి నమ్మి ప్రభువుని అంగీకరించి పాపములను ఒప్పుకోలు చేసి నేను పాపినయ్యా అని తీర్మానం చేసి పాపాన్ని విడిచిపెట్టి మన హృదయం ఏ ఏ విషయములలో మన మీద నేరారోపణ చేస్తుందో నేరారోపణ చేసి వాటిని సమ్మతి కలిగి విడిచిపెట్టేసి ప్రభువును సంపూర్ణంగా విశ్వసించి బాప్తిస్మమును పొందుట ద్వారా రక్షింపబడుతున్నాం. హల్లెలూయా చెప్దాం గట్టిగా. రక్షణ మనకు చాలా అవసరమైంది. దేవునికి ఇష్టం. రక్షణ చాలా అవసరం. దేవునికి మహిమ కలుగునుగా. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇది గణరక్షణ దినము. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇది గణరక్షణ దినము. ఇప్పుడే యేసుని తప్పక నమ్మి, ఇప్పుడే యేసుని తప్పక నమ్మి రక్షణ పొందుము సోదరా. ఇదిగో 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 ఇదే 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 ఇదిగో ఇదే 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 ఇదిగో ఇదే 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 ఇదిగో ఇదే 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 ఇదిగో. హల్లెలూయా. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇది ఘన రక్షణ దినము. స్తోత్రం చెప్దాం అందరు గట్టిగా. కనుక మొదటి కృప రక్షణార్థమైనదిగా మనం చూస్తున్నాం. ఈ కృప మనలను అన్ని సమయములలో నడిపిస్తుంది. ఎబ్రీ పత్రిక 4:16, ఎబ్రీ పత్రిక 4:16. గనుక మనము కనికరింపబడిన వారమై సమయోచితమైన సహాయమును పొందుటకు కృప పొందునట్లు ధైర్యముతో మనము కృపాసనమునొద్దకు చేరుదుము. మనము కృపాసనమునొద్దకు వచ్చాం. ఎందుకయ్యా అంటే సమయోచితమైన సహాయము కొరకు రక్షించబడ్డాం, రక్షణ పొందాం, రక్షణలోకి వచ్చాం, చేర్చబడ్డాం. రక్షించబడిన మనము సమయోచితమైన సహాయం పొందాలి. సమయోచితమైన సహాయము కొరకు, సమయోచితమైన సహాయము నిమిత్తము కృప కావాలి. ఈ కృప మనకు అవసరమై ఉన్నది. ఈ కృప మనము పొందాలి. ఈ కృప సమయానుకూలంగా మనకు సహాయం చేస్తుంది. సమయానుకూలంగా చూడండి. ప్రప్రదంగా మొదటిసారి బాబు దేవుని స్తోత్రం డానీ ఈ సభలు ఏర్పాటు చేశాడు. ఈ కూటములు ఫెయిల్ అవ్వకూడదు, మిస్ అవ్వకూడదని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే 3వ దినము కూడా కూటము మహామహిమతో ముగించబడాలని దేవుడు మంచి వాతావరణం అనుగ్రహించాడు. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. దేవునికి స్తోత్రం. మహిమకరముగా జరగాలని దేవుడు చూడండి ఎంత శ్రేష్టమైన సమయాన్ని మనకిచ్చారు. ఈ సభలో, ఈ ముగింపు కూటములో, ఈ చివరి కూటములో యొక్క చివరి రాత్రి, ఈ చివరి కూటములో
ఒక్కరున్నా చాలు ప్రభువుని అంగీకరించేవారు, ఒక్కరున్న చాలు విశ్వసించిన వారు, ఒక్కరున్న చాలు దేవుని యందు ఆసక్తి పరులు, ఒక్కరున్న చాలు. ప్రియుల దేవుని స్తోత్రం. వీరికి దేవుని కృప సమయోచిత్తముగా చెప్పండి ఏం చేస్తుందట? సహాయం చేస్తుంది. పౌలు గారు అన్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృపే కదన్నాడు. నన్ను బలపరుచువాని యందు నేను సమస్తమును చేయగలనన్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఈ కృప ఒక వ్యక్తి దగ్గర నుండి విడిచిపెట్టి బయలు వెళ్ళి మరొక వ్యక్తిని చేరింది. ఒక వ్యక్తిని విడిచిపెట్టింది, మరొక వ్యక్తిని చేరింది. ఎవరు విడిచిపెట్టబడిన వ్యక్తి? సౌలు కుటుంబం. ఈ కృప చేరిన వ్యక్తి ఎవరు? దావీదు కుటుంబం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పాలి హుషారుగా. దేవుడు ఈ స్థలములో, ఈ ప్రాంతములో అద్భుతములు చేయబోతున్నాడు, అద్భుతములు చేయబోతున్నాడు. చెప్పాలి అందరూ హల్లెలూయా చెప్పాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు సేవ ఏంటయ్యా, పరిచర్య ఏంటని దేవుని అధైర్యపరుచున్న సమయంలో దేవుని దగ్గర నుండి ధైర్యపరచాం. దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించబోతున్నాడని. కాబట్టి కృప సమయోచితముగా సహాయం చేస్తుంది, కృప నిలబెడుతుంది, కృప బలపరుస్తుంది, కృప వాడుకుంటుంది, కృప నడిపిస్తుంది, కృప ధైర్యపరుస్తుంది, కృప సమయోచితముగా సహాయం చేస్తుంది, కృప కృంగిన వారిని లేవనెత్తుతుంది. హల్లెలూయా. కృప వెనుక నుండి ధైర్యపరిచి ప్రోత్సహిస్తుంది. కాబట్టి దినదినమునకు మనకు సమయోచితమైన సహాయము నిమిత్తము కృప కావాలి. అలాగునే రెండంతల కృప యొక్క నియమం ఏంటి? రెండంతల కృప యొక్క నియమం చూడండి దయచేసి. అదే యోహాను సువార్త చూడమ్మా, మొదటి అధ్యాయం 19వ వచనం అనుకుంటున్నాను. మొదటి అధ్యాయము 19వ వచనం అనుకుంటున్నాను. ఒక్క నిమిషం, సారీ అమ్మా, దేవునికి మహిమ కలుగుగాక. 15వ వచనం లేక 16వ వచనం, 16వ వచనం, 1:16. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పొందితిమి అంటే రెండంతల కృప. వారాంతమందు చెప్పండి రెండంతలు మన్నా. ఒకటి దినదిన మన్నా, దినదిన కృప. రెండవది వారాంతమందు రెండంతల మన్నా, రెండంతల కృప. వారాంతమందు అంటే అర్థం ఏంటంటే ప్రభు యొక్క రాకడను చూపిస్తుంది. వారాంతం అనేది శనివారముతో ముగించబడుతుంది. శనివారము 7వ దినమని నిర్గమాకాండములో, లేవ్యాకాండములో చెప్పబడింది. శనివారముతో వారాంతము ముగించబడుతుంది. వారం ముగించబడింది. మరలా ఆదివారము నుండి ప్రారంభం. ఆదివారం అనేది ప్రభు దినమని వ్రాయబడింది. ఆదివారం ప్రభు దినం. ప్రకటన గ్రంథకర్త 1వ అధ్యాయం 10 నుండి 12 వరకు చూస్తే ప్రభు దినమందు నేను ఆత్మవశుడనయుంటిని అంటాడు. అనగా ప్రభు దినం అనగా అది ప్రభు రాకడను చూపుతుంది. ప్రభు రాకడ వరకు మనము కాపాడబడాలి. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. ప్రభు రాకడ వరకు, ముగింపు కాలము వరకు రక్షించబడిన నీవు, సంఘములో చేర్చబడిన నీవు, ఒక క్రైస్తవునిగా క్రైస్తవ జీవితంలో వారాంతము వరకు కాపాడబడాలి. అనగా ప్రభు రాకడ వరకు కాపాడబడాలి. మనం ఈ లోకములో ఉన్నా లేకపోయినా, ఒకవేళ దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలములో ముగించుకుని వెళ్ళిపోయినా, ప్రియులారా ఆయుష్కాల దినాలు పూర్తి కాకమునిపే ప్రభువు మనలను పిలవడు. ఆయుష్కాలము చివరి దినము వరకు ప్రభు ఉంచుతాడు. ఆ చివరి దినమే వారాంతము. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కడవరి దినము లేక ముగింపు దినము, కడదినముగా మనం చూస్తున్నాం. ఈ కడదినమందు రెండంతలు మన్నా. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మనము పొందుచున్నాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒకటి మొదటి కృప, దినదిన కృప. రెండవది ముగింపు కృప అనగా వారాంతపు కృప. దేవునికి స్తోత్రం. రెండవది ఆయన కృపలో నుండి, ఆయన పరిపూర్ణతలో నుండి మనము రెండంతల కృపను పొందుచున్నాం. ఈ రెండంతల కృప మనల్ని ఏం చేస్తుందో తెలుసా? దేవునికి స్తోత్రం. 91వ కీర్తన 2వ వచనం చూడండి. 91వ కీర్తన త్వరగా 2వ వచనం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనిన నా దేవుడు.
చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో ఇక్కడ చూడ, మొదటి వచనములోని చివరి మాట చూడమ్మా. నీ- ఆయన రెక్కలు క్రింద, లేక ఆయన రెక్కలు నాకు ఆశ్రయం. దేవునికి స్తోత్రం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కలు మనకు ఆశ్రయం. ఎన్ని రెక్కలు ఉంటాయి? మనుషునికి ఎన్ని చేతులు ఉన్నాయి? దేవునికి ఎన్ని చేతులు ఉన్నాయి? హల్లెలూయా చెప్పాలి గట్టిగా, చెప్పండి హుషారుగా. 2 రెక్కలు. ముగిస్తాను బ్రదర్, ముగిస్తాను. 2 రెక్కలు. ఆయన రెక్కలే, లేక ఆయన రెక్కలతో మనలను కప్పును. 2 రెక్కలు. ఆయన పరిపూర్ణత నుండి కృప వెంబడి కృప. చూడండి ఆ మాట, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూడమ్మా. 14వ వచనం. శరీరధారి ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణునిగా మన మధ్య చాలు. ఇటు చూడండి, కృప వెంబడి కృప. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసి. సంపూర్ణుడు ఒకటి, కృప రెండవది సత్యం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కృప 2 రెక్కలు. ఆయన రెక్కలతో నిన్ను కప్పును. మనము కాపాడబడుతున్నాం. ఈ 2 రెక్కల యొక్క విశిష్టత ఏమై ఉంటుంది, దాని వివరణ ఏమై ఉంటుంది చూడండి, ఆలోచించండి. ఒకటి కృప, రెండవది సత్యం. కృప అనున్నది కాపాడుట, సత్యము అనున్నది స్వతంత్రతనిచ్చుట లేక విడిపించుట. సత్యం అనగా స్వతంత్రత. సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం అనగా స్వతంత్రత. చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5:23 చూద్దాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచి మీ ఆత్మయు మీ జీవమును మీ శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా ఉండునట్లుగాను కాపాడునుగాక. హల్లెలూయా చెప్దాం అందరం గట్టిగా. ఇప్పుడు చూడండి, ఆయన రెక్కలు ఏం చేస్తున్నాయి మనల్ని అంటే కాపాడుతున్నాయి. ఒకటి కృప, దేవునికి స్తోత్రం, కాపాడుట. 2 సత్యము, స్వతంత్రులుగా మార్చుట. మనం ఎప్పుడు స్వతంత్రులం అవుతాం? నీవెప్పుడు స్వతంత్రుడు అవుతావు? ఎప్పుడు స్వతంత్రురాలుగా మార్చబడతావు? మనం ఈ లోకములో ఉన్నంత కాలము స్వతంత్రులము కాలేం. ఎందుకంటే అనేక సమస్యలు, శోధనలు, అనేక పరీక్షలు, పరిశోధనలు, నిందలు, ఆకలి దప్పులు, దేవుని స్తోత్రం, అనేక విధములైనటువంటి సమస్యల గుండా, శ్రమల గుండా మనం వెళుతున్నాం. దైవ బిడ్డలారా గమనించండి, సంఘం ఎప్పుడు పుట్టిందయ్యి అంటే దేవుని స్తోత్రం శ్రమల కాలంలోనే పుట్టింది. సంఘం ఎప్పుడు పెరిగిందయ్యి అంటే శ్రమల కాలంలోనే పెరుగుతుంది. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందంటే శ్రమల కాలం అందే సంఘం వెళ్ళిపోద్ది. చెప్పగలరా గట్టిగా? కాబట్టి పిల్లలు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. కృప వెంబడి కృప, ఇది మనల్ని కాపాడుతుంది. ఎప్పటి వరకు కాపాడబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడి వరకు కాపాడబడాలి. ఆయన రాకడ వరకు కాపాడబడాలి. మనము కాపాడబడాలి. ప్రియదేవుని బిడ్డలారా, మనమందరము ఆ కృప ద్వారా కాపాడబడాలి. కాపాడేదిగా ఉండాలి మన జీవితంలో. మన విశ్వాసం, మన భక్తి, మన పరిశుద్ధత, దేవుని యందు మనకున్న ఆసక్తి, ప్రేమ, మన సమర్పణ, మన వైరాగ్యం చివరి దినము వరకు కాపాడుకోవాలి. పౌలు గారు అన్నాడు, దేవునికి స్తోత్రం, నా మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును తుదముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నాకు నీతి కిరీటము. నాకే కాదు, దేవుని స్తోత్రం, నా వరకే కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు మీ అందరికీ అనుగ్రహించునుగా కంటాడు పౌలు భక్తుడు. స్తోత్రం చెప్దాం అందరం గట్టిగా. ప్రియులారా, 30 సంవత్సరాలు మా సేవా పరిచర్యలో నేను ఎన్నో శ్రమలు పడ్డాను. ఎన్నో కష్టములు, ఎన్నో శ్రమలు. సేవ కొరకు నా మంచి లేత ప్రాయములో, లేత వయసులో, చిన్న వయసులోనే సేవ నిమిత్తము ఎన్నో సంవత్సరాలు, దినాలు, ఆకలి దప్పులు, శ్రమలు, కష్టములు, పసిబిడ్డలతో సేవ, పోరాటం. హల్లెలూయా చెప్పండి అందరి గట్టిగా. ఎన్నో ఇప్పటి వరకు మహాదేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. హల్లెలూయా చెప్పండి అందరి గట్టిగా. ప్రభువు కాపాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు మనము కాపాడబడాలి.
ప్రభు రాకడ వరకు మనము కాపాడబడాలి. కాపాడబట్టం అంటే ఇలాగే సజీవులుగా ఉండమని కాదు. దేవుని స్తోత్రం. ఒకవేళ ప్రభు రేపే నన్ను పిలవచ్చు. ఈ రాత్రి మీ మధ్య నుండి వెళ్ళినాక ప్రభు నన్ను పిలవచ్చు. దేవుని స్తోత్రం. మీకు వచ్చేయండి ఆయన, అయిపోయింది దేవుని స్తోత్రం, మీ సేవా దినాలు ముగించబడి ఇంటికి వచ్చేయండి అనొచ్చు. దేవుని ఇంటికి వచ్చేయండి అనంత మాత్రం, ప్రభు పిలిచినంత మాత్రం గడగడగడ వణుక్కుంటూ ఓ అని వణుకుతూ దడదళ్ళాడుతూ ప్రక్కన వాళ్ళని దడదళ్ళాడిచ్చి దేవుని స్తోత్రం ప్రక్కనున్న వాళ్ళు వణికిచ్చి భర్తను వణికిచ్చి భార్యను వణికిచ్చే పని కాదు. అల్లెలే చెప్పండి అందరు గట్టిగా. కొంతమంది ఉంటారమ్మా, భార్యకి ఏదన్నా చిన్న బలహీనత వస్తే భర్తను నుంచో నీళ్ళు తాగనీరు. భర్తకి ఏదన్నా చిన్న ఆయాసం వచ్చిందా, భార్య చచ్చిపోయిందే వీడికి పరిచర్య చేయలేక ఈ మొదటి పొడికి నేనాడు చేసుకొచ్చేది పెట్టేది పరిచర్య ఎందాకని చేసి సచ్చినోడు కదా బతికినోడు కదా అన్నట్టు తెలుస్తుంది. ఏ భార్య అనలా, ఏ భార్య అందా అనలేదా? ఏంటయ్యా ప్రొద్దుగులు దేవుడు 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 అంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటి దేవుడు దేవుడు అంటావు? దేవునికి మహిమ కలుగునుగా. ఐశ్వర్యమంతా వీడిపోయినా, సంతానమంతా కోల్పోయినా, ఐశ్వర్యమంతా వీడిపోయినా, సంతానమంతా కోల్పోయినా. ఏంది చల్లయ్య, కలిమియందు లేమియందు, కలిమిలోను లేమిలోను అన్నీ పోయినాయి. 10 మంది బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, శరీరం అంతా చివరికి పనికి రాకుండా పోయింది, శిథిలమైపోయింది. శరీరం అంతా బొబ్బలే, గాయాలే. ఆ బాధకి తట్టుకోలేక తాళుకోలేక ఎండలో కూర్చుని బూడిది పోసుకొని కుండ పెంకు తీసుకొని అలాగూ శరీరాన్ని రక్కుకుంటూ గోక్కుంటూ కూర్చున్నాడు. తట్టుకోలేని పరిస్థితి. అన్నీ పోయినాయి. స్తోత్రం 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 అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. ఏమంటున్నాడంట? స్తోత్రం 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 స్తోత్రం. ఈ చింతమూటి ప్రాంతంలోనే ఒక ఆమెకి 7 దయ్యాలు పట్టినాయి. 7 దయ్యాలు పడితే ప్రార్థన చేస్తే దయ్యాలు పోయినాయి. అప్పుడప్పుడు కొంచెం కలకేస్తున్నాయి అంట. సరే దేవుని స్తోత్రం నాయన, అప్పుడప్పుడు కొంచెం కలకేస్తున్నాయి, బాగోలేదంటే దేవునికి మహిమ. పాస్టర్ గారు చెప్పారు, అమ్మ స్తోత్రం 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 అనుకో అన్నాడట. స్తోత్రం స్తోత్రం అనుకుంటే ఈమె స్తోత్రం స్తోత్రం అనుకుంటుంది. ఈమెకు ఒక చిన్న అలవాటు ఉంది. ఈమెకున్న చిన్న అలవాటు ఏంటంటే చుట్టదాగే అలవాటు ఉంది ఈమెకి. ఏ అలవాటమ్మా? చుట్టదాగే అలవాటు ఉంది. ఈమెకు ఒక మనవరాలు ఉంది, ఇంకొంచెం పెద్ద అమ్మాయి మనవరాలు. ఈమె చుట్టదాగి దేవుని స్తోత్రం ఆ అరుగు మీద ఎక్కడో పెట్టిందంట చుట్ట. ఈ అమ్మాయి అంటే స్తోత్రం స్తోత్రం అమ్మాయి చుట్ట ఎక్కడ ఉందే అందంట. స్తోత్రం స్తోత్రం చుట్టేదే అందంట. ఈ పిల్ల చమత్కార పిల్ల. ఈ పిల్ల అందంట హల్లెలూయ హల్లెలూయ అరుగు మీద ఉంది చూడు అందంట. స్తోత్రం స్తోత్రం చుట్ట ఎక్కడ, హల్లెలూయ హల్లెలూయ అరుగు మీదే ఉంది చూడు అందంట. చూసారా? దేవునికి మహిమ కలుగునుగా. యోబు గారు స్తోత్రం 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 అంటున్నాడు. భార్య లోపల నుండి బయటకు వచ్చింది. ఏం స్తోత్రం? పొద్దుగురు స్తోత్రం అంటావు. హల్లెలూయా. ఏం స్తోత్రం? 7 కొడుకులు చనిపోయారు, 3 కూతుళ్ళు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, అన్నీ పోయినాయి. ఇంకా దేవుడు దేవుడు అంటావు. ఒక్కసారి దేవుని దూషించి మరణం. సావనన్న సావరా దావతలు పడేస్తారంటే బాగుంటుంది, కానీ దేవుణ్ణి దూషించమనే మాట ఏంటి? ఆ సందర్భంలో దేవుడు వస్తాడండి. ఆలోచించండి మీరు. భర్త మీద కష్టం ఉంది, ఈ మొదస్టుపోడో ఈ పనికి మాలినోడో పనికి రానోడో అని తిట్టుకుంటుంది భార్య. తిట్టుకుని సావనన్న సావడేంటి అనుకుంటుంది అనుకో. సావరాదా అంటది, సావరాదా అంది. దేవుని స్తోత్రం. మధ్యలో దేవుడు ఎందుకు? దేవుని ఒక్కసారి దూషించి చావు మరణమవు అంటుంది. దేవుణ్ణి దూషించి చచ్చిపోమంటుంది. అర్థం? దేవుని స్తోత్రం. అప్పటికే ఇస్కరియోతు యోధాలో జ్వరబడినట్టుగా యోబు భార్యలో కూడా ప్రవేశించుంటుంది. ఎందుకంటే తల్లులారా, మా అమ్మలో మీరు మమ్మల్ని కన్నవాళ్ళు కాదు, అమ్మలు బొమ్మలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీరు మమ్మల్ని కన్నా తల్లులు కాదు. దేవునికి స్తోత్రం. స్త్రీలు బలహీనమైన ఘట్టాలంట, మిమ్మల్ని కాదులే అమ్మ. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. స్త్రీ బలహీనమైన ఘట్టం అని రాయబడింది. అందుకే అపవాది ఆ స్త్రీ యోబు భార్యలో ప్రవేశించి దేవుణ్ణి దూషించి మరణమవు అని చెప్పింది. దేవుణ్ణి దూషించమని. దేవుని స్తోత్రం. యోబు అన్నాడు కదా, సమస్తమునిచ్చిన దేవుడు సమస్తమును ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. దేవుని నామమునకే స్తుతి కలుగునుగాక, అంటే స్తోత్రం కలుగునుగాక. దేవునికే స్తోత్రం అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప కడదినము వరకు మనలను కాపాడుతుంది. మనం కాపాడబడాలి.
ముఖ్యంగా మనం కాపాడుకోవాల్సింది మన ఆధార్ కార్డులు కాదు. అల్లుడి చెప్పండి గట్టిగా. ముఖ్యంగా మనం కాపాడుకోవాల్సింది మన బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. ముఖ్యంగా మనం కాపాడుకోవాల్సింది ఏటీఎం కార్డులు కాదు, బంగారం వెండి కాదు. నాకు ఫోన్లు చేస్తారు, నాయన బంగారు పర్సు ఎక్కడో పెట్టాను కనబడలేదు నాయన అంట. నేనంటాను బీరువా లోపల ఉంది చూడమ్మంటాను. అల్లుడికి చెప్పండి అందరు గట్టిగా. నాయన ఫంక్షన్కి వెళ్ళొచ్చాను నాయన, గొలుసే తాడెక్కడ పెట్టానో కనబడలేదు నాయన. నీ విడిచిన బట్టల్లో ఉంటుంది చూడమంట. దేవుని స్తోత్రం. వాళ్ళకి ఆడే దొరుకుద్ది, అందులోనే కనపడుతుంది. అల్లుడికి చెప్పండి గట్టిగా. ఒక ఆమె ఫంక్షన్కి వెళ్ళొచ్చింది, బంగారం అంతా తీసింది, దిండు క్రింద నవారులో పెట్టింది. నిద్రపోయి లేచింది, నాకు పోయి నాయన బంగారం కనపట్టలేదు, బంగారం అంతా పోయింది, నేనేం చేశాను. ఆమెక ఏడుతావు దేవునిస్తావు, పోతే పోయింది పాని పేడ వదిలిపోయిందంట. అల్లుడి చెప్పండి గట్టిగా. మనకెందుకు ఆ బంగారం? వెండి జపన్యాలు వ్రాయబడింది, వెండిని వీధుల్లో పారేస్తారట, బంగారం నిషిద్ధమని ఎంచుకుంటారంట, తమ కాళ్ళతో త్రొక్కుతారంట. ఎందుకని? రేపు బంగారు వీధుల్లోనే మనం తిరిగేది. అల్లుడి చెప్పండి అందరు గట్టిగా. మాకు ఒక వాచీలుండో, ఒక ఉంగరాలుండో, తంగరాలుండో, ఒక రింగులు ఏముండో మాకు దేవుని స్తోత్రం, ఏముండవు. హల్లెలూయా. ఎందుకని? అవన్నీ రేపటి దినమున మన కాళ్ళ క్రింద ఉంటాయి, త్రొక్కబడతాయి. దేవుని స్తోత్రం. అందుకని తమ బంగారం నిషిద్ధమని ఎంచుకున్నాను. హగ్గయిలో అన్నాడు, వెండి నాది బంగారం నాది అన్నాడు. అన్న ఆయన అట, 1000 కొండల మీద మేయు పశువులన్నీ నావే కదా అంటాడు. దేవుని సమస్తమైందే. అల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏమన్నా ఉందంటారా? హంసతూలిక తల్పాల పైనున్న అంతఃపురములలో నున్నవారేమి, హంసతూలిక తల్పాల పైనున్న అంతఃపురములలో నున్నవారేమి, సంసోను వలె నీకు బలమున్న సున్న, సంసోను వలె నీకు బలమున్న సున్న, హంసవలే రాణించిన దంశమైపోదువు, హంసవలే రాణించిన దంశమై. అరే కలకాలం కాకిలాగా బ్రతికే కంటే హంసలాగా 6 నెలలు బ్రతికితే చాలురా అంటాడు ఈడు. దేవుని స్తోత్రం. ఆడాడే ఈడాడే, ఆడు ఆడే ఈడు వాడే, ఆడిండంటాడు. అరే ఆ తాగుబోతాడుతో నాకెందుకు, నాకు ఒక పెగ్గయి రాదా అంటాడు ఈడు. ఈడెవరో, ఈడు కూడా ఆడే. దేవునికి స్తోత్రం. ఆడినంటాడు, ఆరే ఆ తాగుబోతుడు నాకేం. దేవునికి మహిమ కలుగునుగా. హంసవలే రాణించిన దంశమైపోదువు, ఎందుకు దేహముపై ప్రేమ, ఆహా ఎందుకు దేహముపై ప్రేమ, ముందు ఇది శాశ్వతమా ఏమి నీకు లేదు, ఎందుకు దేహముపై ప్రేమ. హల్లెలూయా. కడదినము వరకు 2 కృప కాపాడుతుంది. 3వది ఒకే ఒక మాట చెప్తాను. మన్నాలో పాత్రలో దాచబడిన మన్నా గల బంగారు పాత్రలో దాచబడిన మన్నా. చదవండి పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఒక్క మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. 13వ వచనం. కాబట్టి మీ మనస్సును నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ కొరకు తేబడు కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. ఒక కృప తీసుకొస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ కృప ఎప్పుడు తేబడుతుంది? దినదిన కృప రక్షణలోకి నడిపించింది. 2 కృప అంత్యము వరకు మనలను కాపాడుతుంది. 3వది ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కృప తీసుకొస్తున్నాడు. కృపతో పనేముందిక? హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. ప్రభు అక్కడ వచ్చినాక కృపతో పనేముంది? ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ప్రభు వచ్చినప్పుడట ఆయన కృపను మన కొరకు తీసుకొస్తున్నాడట. ఎందుకో తెలుసా? అదే ఆ పాత్రలో దాచబడిన మన్నా, అది నిత్యం ఉండేటువంటి మన్నా. ఈ పాత్ర మన్నా గల పాత్ర. ఈ మన్నా 3వది నిత్యము మన కొరకు, మనము ప్రభువుతో ఉండడానికి, దేవుని యొక్క సన్నిధిలో ఉండటానికి, దేవుని రాజ్యములో కనబడటానికి, దేవునితో నిలిచుండుటకు, సదాకాలము మనం అక్కడ దాచబడటానికి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దాచబడు కృపను ఆయన తీసుకుని రాబోతున్నాడు. 2 కృప ముగించబడింది. ఇప్పుడు కృప తీసుకుని వస్తున్నాడు. ప్రభు సన్నిధిలో మనలను ఆయనతో కూడా ఉండడానికి తీసుకుని పోవు నిమిత్తము. కాబట్టి మీరు మీ మనస్సు అనే నడుము గట్టిగా కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మీ కొరకు తేబడు కృప విషయమై ఎదురు చూస్తూ సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. కారణం ఏంటో తెలుసా? ప్రభు వచ్చిన తరువాత
3.5 సంవత్సరాలు శ్రమల కాలము, అటు తరువాత 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం, 7 సంవత్సరాలు శ్రమలు మహాశ్రమల నుండి తప్పించబడి విడిపించబడి దాచబడు నిమిత్తమే ప్రభు కృప తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ కృప ప్రభు రాజ్యమునకు తీసుకుని వెళుతుంది. ఆ కృప దేవుని రాజ్యములో మనల్ని దాచిపెడుతుంది. 7 ఏళ్ళు శ్రమలు మహాశ్రమలను చూడకుండా, సవి చూడకుండా మనము కాపాడబడి దాచబడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందువలన ఈ మన్నా మనకు కావాలి. మన్నా అనే దేవుని కృప మనకు కావాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం చదవద్దు, దేవునికి మహిమ కలుగునుగాక. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం, అందువలన నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయముతో భయముతో భక్తితో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని. దైవ కృప కలిగి ఉందుము. మనందరి జీవితంలో కృప కలుగును గాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. దైవ కృపను కలిగి ఉందుము. ఒక నిమిషం అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభువా మీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ లేచి నిలబడి, అందరూ కండ్లు మూసుకుని, ఎవరు కూడా తేరి చూడకుండా, మా వైపు చూడకుండా, మీ మనోనేత్రము వెలిగించబడి దేవుని చూస్తూ, దేవుని తట్టు చూస్తూ, ఈ 3 విధములైన దేవుని కృప కొరకు మనము కనిపెట్టుదము. 3 విధములైన దేవుని కృప కొరకు కనిపెట్టుదము. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు కృప కలిగిన దేవుడు. అదే యెషయా గ్రంథము 50వ అధ్యాయం 3వ వచనములో దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుదునని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. శాశ్వతమైన కృపే నిత్యత్వములో సదాకాలము ప్రభువుతో మనలను జీవింపచేసే కృప, ప్రభువుతో మనలను సదాకాలము నివసింపచేయు కృప. ఆ కృప కావాలి. సోదరుడా, నీ సేవలో కృప కావాలి. సహోదరి, నీ కుటుంబంలో కృప కావాలి. నీ యొక్క నడవడిలో కృప కావాలి. నీ బ్రతుకు దినములలో దేవుని కృప కావాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృప కావాలి. ప్రభువు కృప కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు మన మధ్యలోకి దిగి వచ్చాడు. కృప కలిగిన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. కృప కృప కృప, అనుదిన కృప, వారాంతపు కృప, నిత్యముండే కృప, 3 విధములైన కృప మనకు అవసరమై ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. నిర్దోషమైన నీ రక్తము వలన కలిగిన ఈ ధైర్యమే నీ కృపాసనమునకు నన్ను చేర్చునే.